ప్రత్యేక హోదాపై శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపైనే చర్చ జరుగుతుంది. జల్లికట్టు లాంటి స్ఫూర్తి పొందాలంటే పందుల పోటీ నిర్వహించుకోవాలంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గతంలో కొందరు సుజనా చౌదరికి వ్యతిరేకంగా తనకు ఒక ఫైల్ ఇచ్చారని చెప్పారు. సుజనా చౌదరికి సంబంధించిన అన్ని విషయాలు ఆ ఫైల్లో ఉన్నాయని, వాటిని మీడియా ముందు ఎండగట్టాలని సదరు వ్యక్తులు తనను కోరారని పవన్ వెల్లడించారు. కానీ సదరు వ్యక్తులు తనను వాడుకుంటున్నారేమో అన్న అనుమానంతో సుజనా చౌదరికి వ్యతిరేకంగా అప్పట్లో తను మాట్లాడలేదని పవన్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశాలయ్యాయి. అసలు సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఫైల్ అందజేసిన వ్యక్తులు ఎవరు అని టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. గత ఏడాది రాజ్యసభ ఎంపీగా సుజనా చౌదరి పదవీకాలను రెన్యువల్ చేశారు. కానీ ఆ సమయంలో సుజనా చౌదరికి మరో అవకాశం దక్కకుండా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు నేతలు అన్ని ఎత్తులు వేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఒక టీడీపీ నేత కూడా రాజ్యసభ సీటు ఆశించారు. అందుకోసం సదరు టీడీపీ నేత సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఒక ఫైల్ను తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రచారంలో పెట్టారు. సుజనా చౌదరి అంటే గిట్టిన ఒక టీడీపీ అనుకూల మీడియా సంస్థ కూడా సుజనా చౌదరికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది. సుజనా చౌదరి బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన విధానం, వ్యాపారంలో చేసిన మోసాలు ఒక పద్ధతి ప్రకారం బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరపున ఉన్న సదరు టీడీపీ నాయకుడే పవన్ కళ్యాణ్కి కూడా సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఫైల్ను అందజేసినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ సుజనా చౌదరితో వ్యక్తిగత స్నేహం కూడా ఉన్న పవన్ అందుకు తిరస్కరించారు. అయితే ఇప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కోసం పందుల పోటీ నిర్వహించుకోండి అంటూ సుజనా ఎద్దేవా చేయడంతో పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది. అందుకే ఆయన గతంలో కొందరు సుజనా చౌదరి అక్రమాల చిట్టా ఫైల్ను అందజేసిన విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.